హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బజాజ్ గోగో అలాగే ఓఎస్ఎం స్ట్రీమ్ రెండు ఎలక్ట్రిక్ ఆటోల గురించి ఈ డిఫరెన్సెస్ ఏ వెహికల్ కొనాలి, అలాగే వీటి పూర్తి స్పెసిఫికేషన్స్, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకు ఓఎస్ఎం స్ట్రీమ్లో వచ్చి 12 కిలోవాట్ ఉందండి, అలాగే 15 కిలోవాట్ కూడా ఇందులో ఉంది. ఆ వీడియో కూడా మనం చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఈ రివ్యూకి మీరు కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చాయంటే నేను ఖచ్చితంగా ఆ 15 కిలోవాట్ ఎలక్ట్రిక్ వెహికల్ గురించి నేను రివ్యూ అయితే చేసి మీకు ఛానల్లో పెడతాను. మీరు చూడండి రెండు ఎలక్ట్రిక్ వెహికల్ ఎలా ఉన్నాయి, వీటి రెండింటి గురించి తేడా ఏమి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మర్చిపోద్దండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి, చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనం ముందుగా ఓఎస్ఎం స్ట్రీమ్ ఆటో ఈవీ గురించి తెలుసుకుందాం. ఇది ఎలక్ట్రిక్ ఆటోలు, వీటి ఆల్రెడీ నేను రివ్యూ అయితే చేసి ఉన్నాను అనమాట. అంటే ఇది టెస్ట్ డ్రైవ్ లాంటివి కూడా చేసి మనం వీడియో అయితే పెట్టున్నాను. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, చూడండి. కొత్తగా వచ్చిన కంపెనీ తిరుపతి రేణిగుంట మధ్యలో మనకు ఆటో నగర్ దగ్గర, అంటే కాటన్ మిల్ దగ్గర అయితే వస్తుందన్నమాట. మీరు షోరూంలో వెళ్ళి ట్రయల్స్ కూడా చూసుకోవచ్చు. మూడు మోడల్స్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి వీళ్ళ దగ్గర. స్ట్రీమ్ ఉంది, స్ట్రీమ్ సిటీ ఉంది, అలాగే లోడర్ ఆటో ఉందన్నమాట. స్ట్రీమ్ సిటీ అనేది మనకు 3+1 వస్తుంది. అలాగే మనకు స్ట్రీమ్ చూసుకుంటే ఫుల్ షేర్ ఆటో టైప్ అయితే వస్తుంది అనమాట. మనం షేర్ ఆటో గురించి మాట్లాడుకుందాం, ప్యాసింజర్ ఆటో గురించి వద్దు. షేర్ ఆటో చూసుకుంటే మనకు దీంట్లో ఫస్ట్ మనకు బ్యాటరీ చూసుకుంటే 10.5 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. ప్లస్ ఇది 48 వోల్ట్స్ అయితే వస్తుంది అనమాట, వోల్ట్స్ ప్రకారం చూసుకుంటే. అలాగే రేంజ్ చూసుకుంటే 180 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. మనకు ఇంచుమించు ఒక 160 కిలోమీటర్స్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో మనకు మోటార్ చూసుకుంటే 10.5 కిలోవాట్ మోటార్ అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. మనకు ఎనీ సస్పెన్షన్స్ అంటే స్పీడ్ బ్రేకర్స్లో కూడా నేను తోలుండాను, మనకి ఎక్కడే కానీ తగులుకోవడం అలాంటివన్నీ లేదనమాట. అలాగే దీంట్లో టార్క్ చూసుకుంటే 430 Nm టార్క్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకు డాంప్నర్ హెలికల్ స్ప్రింగ్ అయితే వస్తుంది. రియర్లో మనకు రబ్బర్ డాంప్నర్ ప్లస్ షాకర్స్ అయితే వస్తుంది అనమాట. డ్రమ్ బ్రేక్ వస్తుంది. అలాగే వీల్ బేస్ మనకు 2120 mm అయితే వీల్ బేస్ అయితే వస్తుంది అనమాట. అలాగే లోడ్ కెపాసిటీ మనకు 960 kgs, అంటే 1 ton వరకు కూడా దీంట్లో కెపాసిటీ లోడ్ అయితే వేసుకోవచ్చు. అలాగే బాడీ వెయిట్ చూసుకుంటే మనకు 600 kgs బాడీ వెయిట్ అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ ఇది ఫస్ట్ మోడ్లో 22 వెళ్తుంది, సెకండ్ మోడ్లో 47 వెళ్తుంది. ఎందుకు స్పీడ్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి దీంట్లో. అలాగే ఇంకా మనకు గ్రేడబిలిటీ చూసుకుంటే 18 degrees గ్రేడబిలిటీ ఉంటుంది. వారంటీ మనకు 3 years 1 lakh kilometers వారంటీ అయితే వస్తుంది అనమాట. బాడీకి మనకు 5 years వారంటీ అయితే ఉంటుంది. ఇది హెవీ బాడీ వస్తుంది, ఇది ఫుల్ అండ్ ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. 18 mm థిక్నెస్ అయితే ఉంటుంది అనమాట వెహికల్. అలాగే బ్యాక్ సైడ్ చూడండి, మనకు కూర్చోవడానికి ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట. ఒక ముగ్గురు వరకు మనం ఈజీగా కూర్చోవచ్చు. సన్నగా ఉండే వాళ్ళైతే నలుగురు కూడా కూర్చోవచ్చు. ఫ్రంట్ లో మనకు పెద్ద సీటే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే కూర్చోడానికి కూడా మనకు ఆనుకోవడానికి కూడా వాళ్ళు సీటింగ్ అయితే పైన ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే బల్బ్స్ చూసుకుంటే మనకి ఇది మామూలు నార్మల్ బల్బ్స్ వస్తాయి, ఎల్ఈడి బల్బులు అయితే కాదు, నార్మల్ బల్బులే ఉంటాయన్నమాట. ఈ విధంగా దీని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ముందర వెనక మనకు డ్రమ్ బ్రేక్ వస్తుంది, డ్రమ్ బ్రేక్ సిస్టమ్తోనే వస్తుంది. అలాగే దీంట్లో వారంటీ చూసారు కదా మీరు, బాడీకి 5 years వారంటీ అయితే వస్తుంది అనమాట. కాస్ట్ చూసుకుంటే మనకు 4,25,000 కాస్ట్ అయితే పడుతుంది. షేర్ ఆటో మనసులో పెట్టుకోండి, షేర్ ఆటో అనమాట ఇది. దీనివల్ల కాస్ట్ అయితే 4,25,000 అయితే పడుతుంది. దీంట్లో స్ట్రీమ్ సిటీ ఉంది, అది 3,50,000 అయితే కాస్ట్ అయితే పడుతుంది అనమాట. లోడర్ వెహికల్ కూడా ఉంది, అది వచ్చి 4,25,000 అయితే పడుతుంది ప్రస్తుతం రేట్ అయితే. మీరు లైటింగ్ మొత్తం చూసారు కదా ఎలా ఉందో ఫ్రంట్. ఇంకా మనకు మంచి అదే డల్ టైంలో అయితే, రాత్రి టైంలో అయితే కనుక మనకి ఇంకా బాగా విజిబిలిటీ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మీరు చూసారు కదా, టైల్ ల్యాంప్స్ కానీ అలాగే మనకు ఇండికేటర్స్ కానీ ఏ విధంగా ఉన్నాయని మీకే గమనించవచ్చు. ఓఎస్ఎం స్ట్రీమ్లో మనము ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2 వేరియంట్స్ ఉన్నాయండి. దీంట్లో స్ట్రీమ్ సిటీ ఉంది, అలాగే స్ట్రీమ్ ఉందన్నమాట. వీటిలో బ్యాటరీ వేరియంట్స్ వస్తుంది. స్ట్రీమ్ సిటీ అనేది చిన్న బండి అవుతూ వస్తుందన్నమాట. స్ట్రీమ్ అనేది మనకు పెద్ద బండి, అంటే ఇప్పుడు మనకు బజాజ్ గోగోతో కూడా కంపేర్ చేసుకోవచ్చు, ఆ విధమైన ఆటో అనమాట. ప్రైస్ విషయానికి వస్తే 3,85,000 స్ట్రీమ్ సిటీ వస్తుంది. అలాగే మనకు 4,25,000 మనకు స్ట్రీమ్ వస్తుంది అనమాట. స్ట్రీమ్ అంటే మనకు ఈక్వల్ షేర్ ఆటో టైప్ అయితే వచ్చేస్తుంది. మీకు 4,25,000కి దగ్గర 300 kilometers రేంజ్ అయితే వస్తుంది. ఇది మనకు 15 kilowatt బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట. ఇంకా మనం బజాజ్ గోగో గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మనం లాస్ట్లో ఫైనల్గా దీనిలో రెండింటి గురించి మనం
నాకు ఏది నచ్చింది అనేది మీకు క్లియర్గా చెప్తాను అనమాట. ముందుగా బజాజ్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా స్పేస్ చూడండి. మనకు వెహికల్ ఇంతకు ముందు ఉండే మోడల్కి ఈ మోడల్కి ఉండే చేంజ్ చేయమంటే మనకు చాలా వరకు లెగ్ స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారు. బ్యాక్ కూర్చునే వాళ్ళకు కొంచెం బాగా కాలు ఫ్రీగా పెట్టుకొని లోపల కూర్చోవడానికి ఉండే ఛాన్స్ అయితే దీంట్లో వచ్చిందనమాట. అలాగే ఇది డ్యూయల్ డోర్తో వస్తుంది. అటుపక్క ఇటుపక్క 2 డోర్లు వస్తాయి. అలాగే ఇక్కడ మనకి కింద ఛార్జింగ్ పెట్టుకునేదానికి ప్లేస్ అయితే ఉంది. దీంతో మనకు 4 అవర్స్లోనే ఛార్జింగ్ అయితే అయిపోతుంది. ఆన్ బోర్డ్ ఛార్జర్తో వస్తుందండి. ఇది ఓన్లీ వైర్ మాత్రమే వస్తుంది. వైర్తో మనం ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకు వీల్స్లో చూడండి, వీల్స్లో ఎంత బాగా వాళ్ళు క్రోమ్ ఫినిష్తో అది ఇచ్చారనమాట. చాలా బాగుంది అది చూడడానికి అయితే కూడా. మనకు బండి రన్నింగ్లో కూడా మనకు చాలా బాగుంటుంది లుక్ చూడడానికి అంతా కూడా. వెహికల్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట గోగో. ఇంకా మనకు దీని స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే చూసారు కదా, ఛార్జర్ మనకు ఇక్కడే ఉంటుంది. దీంతోనే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ స్పేస్ కూడా చూడండి, మనం ఎత్తిన తర్వాత ఈ విధంగా స్పేస్ అయితే ఉంటుందన్నమాట. ఏదైనా లగేజ్ పరంగా యూజ్ చేసుకోవాలన్నా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా మంచాలు కానీ లేకపోతే ఏదైనా వస్తువులు కానీ దీంట్లో తీసుకొని పోవాలంటే ఆ విధంగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ లుక్ అయితే చూడండి, ఫుల్ అండ్ ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో అయితే వచ్చింది. అలాగే బజాజ్ గోగో అని వీళ్ళు బ్రాండింగ్ కూడా మనకు ముందే వస్తుందన్నమాట. ఇవి కూడా చూడండి లగేజ్ వెహికల్స్ అండి. ఇవి కూడా 12 కిలోవాట్ పవర్తోనే ఇవి కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు వచ్చిన బజాజ్ గోగోలో కూడా 12 కిలోవాట్ బ్యాటరీ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. అంటే ఇంతకు ముందున్న ఎలక్ట్రిక్ ఆటోలో చూసుకుంటే మనకి చాలా తక్కువ బ్యాటరీ, అంటే మనకు 9 కిలోవాట్ బ్యాటరీ అయితే వచ్చేది. మనకు 160-150 వరకు రేంజ్ అయితే వచ్చేదన్నమాట. ఇప్పుడు దీంట్లో రేంజ్ పరంగా చూసుకుంటే మనకు 250 కిలోమీటర్లు రేంజ్ అయితే ఇచ్చారనమాట. ఈ 250 కిలోమీటర్లు రేంజ్ ఏ విధంగా వస్తుంది అంటే 3+1 అంటే ముగ్గురు ఒక డ్రైవరు ఈ విధంగా వెళ్తే మనకి ఈ విధమైన పవర్ అయితే వస్తుందన్నమాట. 250 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే దీంట్లో వస్తుందని అయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే దీంట్లో ఇంకా అలా కాకుండా ఒక నలుగురిని కూడా కూర్చోబెట్టుకొని వెళ్ళేటట్టు అయితే మనకి ఇది 200 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. మనం తోలేదాన్ని బట్టి ఉంటుంది, అలాగే బాడీ అంటే వెయిట్ని బట్టి ఉంటుంది. అదే కాకుండా టైర్స్లో మనకు ఇవి కూడా ఎయిర్ని బట్టి కూడా మనకు రేంజ్ అయితే వస్తుందన్నమాట. ఎలక్ట్రిక్లో అన్నిట్లోనూ ఒకే రూలేనండి ఇవన్నీ. ఇప్పుడు మనకు దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ కూడా వస్తుందన్నమాట. USB Type A ఛార్జర్ అయితే వస్తుంది. ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. దీంట్లో మనకు చూసుకుంటే PMSM మోటార్, స్ట్రాంగ్ మంచి మోటార్ అయితే దీంట్లో తీసుకొచ్చారు. ఇది వచ్చి 5.5 కిలోవాట్ మనకు మోటార్ పవర్ అయితే ఉంటుందన్నమాట. ఫుల్ మనకు చూడండి ఫ్రంట్ పూర్తిగా LED హెడ్ ల్యాంప్స్ అయితే వస్తుంది. ముందర ఒక డిజైన్ కూడా ఉంటుందన్నమాట. ఈ డిజైన్లో మీరు ఏదైనా స్టిక్కర్స్ టైప్ వేసుకున్నా కూడా చూడడానికి మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. దీంట్లో మనకు హాలోజన్ మనకు మొత్తం చూసుకుంటే ఫ్రంట్ లుక్ పరంగా చూసుకున్నా, అలాగే మనకు LED హెడ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. అలాగే ఇండికేటర్స్ కూడా మనకు వచ్చేస్తున్నాయి చూడండి, అది కూడా LEDతోనే వస్తుంది అనమాట ఇండికేటర్స్ కూడా. అలాగే గ్రేడబిలిటీ చూసుకుంటే మనకు 28% గ్రేడబిలిటీ అయితే వస్తుంది. మోడ్స్ పరంగా చూసుకుంటే మనకు ఎకో, పవర్, క్లైంబ్, అలాగే పార్క్ అసిస్టెంట్ ఈ విధంగా 4 మోడ్స్ అయితే దీంట్లో వస్తాయన్నమాట. అలాగే మనకి ఇది ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 అవర్స్ అయితే టైం పడుతుంది. టైర్స్ మనకు 120/80 టైర్స్ అయితే వస్తాయన్నమాట. R12 టైర్తో అయితే వస్తుంది. ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. అలాగే మనకు మిర్రర్స్ కూడా చూడండి ఎలా ఉందనేది. మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఫ్రంట్ మనకు పర్ఫెక్ట్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఫ్రంట్లో కూర్చునే వాళ్ళకు కూడా మనకు ప్లేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూడండి ఎలా ఉందనేది. నేను కూర్చున్నప్పుడు మీకు అంటే మనం కొంచెం లావుగా ఉండే వాళ్ళు కూడా దీంట్లో కూర్చొని ధారాళంగా ఆటోని అయితే తోలచ్చు అనమాట. అందరూ నా మాదిరినే ఉండరు కాబట్టి ప్రాబ్లం లేదు. చాలా వరకు దీన్ని అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ముందర మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే వస్తుందన్నమాట. అంటే మనకు డిజిటల్ మీటర్ అయితే వస్తుంది. దీంట్లో మనకు ఏం కావాలని ఎక్కువ దీంట్లో ఏం పెట్టలేదండి, ఎందుకంటే పక్కన సెన్సార్స్ అన్ని పక్కన ఇవ్వడం జరిగింది. దీంట్లో ఓన్లీ బ్యాటరీ పవర్, అలాగే ఎంత ఛార్జింగ్ ఎంత టైం వస్తుంది, ఎంత రేంజ్ వస్తుంది అనేది అంతా చూపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో మనకు ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాం అనేది మొత్తం క్లియర్గా దీంట్లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు సైడ్లో ఇంకొకటి ఉంది, దాంట్లో వచ్చి ఇండికేటర్కి సంబంధించినవన్నీ సైడ్లో ఉంటాయన్నమాట. USB Type A ఛార్జర్ అయితే దీంట్లో వస్తుంది. పక్కన మనకు ఏదైనా అంటే ఆటో సోదరులు పెట్టుకోవడానికి క్యాష్ పెట్టుకోవడానికి కావాల్సిన ఒక బాక్స్ అయితే ఇచ్చారు. దానికి ఒక కీ కూడా దీంట్లో ఏర్పాటు చేశారనమాట. ఇటుపక్క కూడా మనకు చిన్న స్పేస్ అయితే ఉంది, దాన్ని కూడా వేరే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో హజార్డ్ స్విచ్ వస్తుందండి. దీనివల్ల మనకు లైట్స్ అయితే 4 పక్కల లైట్లు అయితే వెలగడం అయితే జరుగుతుంది. మీకు అది చూపిస్తాను చూడండి.
4 పక్కల మీకు లైట్స్ అయితే ఈ విధంగా ఇండికేటర్స్ లైట్స్ అయితే మీకు వెలుగుతాయి అన్నమాట. మనం ఎక్కడైనా సైడ్ తిరిగేటప్పుడు ఈ విధంగా 4 సైడ్లు మనకు హజార్డ్ స్విచ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీంట్లో అన్నీ కావాల్సినవి ఏమేమి కావాలన్నా అవన్నీ వీళ్ళు ఇచ్చారని చెప్పొచ్చు అనమాట. రోడ్ సైడ్ అసిస్టెంట్స్ కానీ, వీళ్ళు ఎక్కువ షోరూమ్స్ ఉన్నాయి వీళ్ళకి, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ అన్నీ ఉంటాయి. అలాగే దీంట్లో మనకు చూసారు కదా ఎకో, పవర్, క్లైంబ్, పార్క్ అసిస్టెన్స్ ఈ విధంగా 4 మోడ్స్ అయితే వస్తాయి. అలాగే స్విచ్చెస్ ఉంటాయి, పైన కూడా మీకు లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఈ విధంగా మనకు ఇగ్నిషన్ స్విచ్ అయితే వస్తుందన్నమాట. మనం ఆఫ్ చేసుకునే ఆఫ్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా దీంట్లో అన్నీ ఉన్నాయన్నమాట. లైట్స్ కూడా చూడండి, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఎలా వస్తున్నాయి అనేది మనకు ఫుల్ అండ్ ఫుల్ చాలా లుక్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్, మనం చూసాం కదా బజాజ్ గోగో గురించి, అలాగే మనకు ఓఎస్ఎం స్ట్రీమ్ గురించి కూడా మనం స్పెసిఫికేషన్స్ అయితే మీకు క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. ఇంక ఇప్పుడు మనం కంపారిజన్గా చూసుకుంటే మనకు బజాజ్ అనేది మెయిన్గా మనకు వారంటీ కానీ, అలాగే మనకు రోడ్ అసిస్టెన్స్ కానీ, ఎందుకంటే వీళ్ళకు షోరూమ్స్ ఎక్కువ ఉన్నాయి, మనకు వారంటీ సర్వీసులు ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. ఇది ఒకటి ప్లస్ పాయింట్. అందులో బజాజ్ అనేది బ్రాండ్ కాబట్టి వాళ్ళకు ఆ ప్లస్ పాయింట్ అనేది ఎలాగనో ఉంటుంది. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే ఇది వచ్చి మనకు బజాజ్ గోగో 4,15,000 రూపాయలు అయితే పడుతుందండి. మనకు మెగా ఓఎస్ఎం సిటీ చూసుకుంటే మనకు దగ్గర ఓఎస్ఎం స్ట్రీమ్ చూసుకుంటే ఓఎస్ఎం సిటీలో మనకు స్ట్రీమ్ సిటీలో మనకు 3,85,000కి వస్తే ఓఎస్ఎం స్ట్రీమ్ చూసుకుంటే మనకి 4,25,000కి వస్తుంది. 4,25,000 మనం పెట్టుబడి పెట్టినా అది వచ్చి 300 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే దాంట్లో 15 కిలోవాట్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు స్ట్రీమ్లో. అలాగే మనకు స్ట్రీమ్ సిటీలో మనకు 160 కిలోమీటర్స్, 180 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. కాబట్టి వీటి రెండింటిని మీరు గమనించండి. మీరు ముందు షోరూమ్ వెళ్ళండి, షోరూమ్ వెళ్ళి మీరు రెండింటిని కంపేర్ చేసుకోండి. ఎందుకంటే మనకు పెద్ద దూరం కూడా లేదు, ఎందుకంటే మనకు తిరుపతి రేణిగుంట రూట్లోనే 2 షోరూమ్లు ఉన్నాయి. మీరు అక్కడ వెళ్ళారంటే మీకు 2 క్లియర్గా అర్థమవుతుంది ఏ వెహికల్ కొనాలి అనేది. మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేస్తారు. సర్వీసు అవన్నీ వీళ్ళు కొత్త కంపెనీ కాబట్టి సర్వీస్ అవన్నీ బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మీకు కూడా ఒక నమ్మకం అనేది కావాలి కాబట్టి కొద్దిగా మీరు వెళ్ళి చూడండి. మీకు ప్రైస్ వేరియంటు, ప్రైస్ డిఫరెన్స్ చూసుకోండి. అలాగే మనకు బజాజ్కి ఉండే మైలేజ్ ఏమి, అలాగే మనకు ఓఎస్ఎం స్ట్రీమ్కి ఉండే మైలేజ్ ఏమి, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకోండి. అలాగే ఏ బ్యాటరీ ఇస్తున్నారు, వాళ్ళు ఎంత ఇస్తున్నారు అనేది మొత్తం క్లియర్గా వాళ్ళకు అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని తర్వాత మీరు వెహికల్ని కొనుక్కోండి. ఎందుకంటే రివ్యూవర్స్ వాళ్ళు చూసింది వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారండి. మీకు నచ్చింది మీరు పోయి చూసి మీరు తీసుకుంటే మీకే అర్థమవుతుంది ఆ వెహికల్ ఎలా ఉందనేది. 2 మంచి వెహికల్స్ అనమాట. మీకు ఓఎస్ఎం స్ట్రీమ్ కూడా చూడండి, ఫుల్ అండ్ ఫుల్ షేర్ ఆటో ఎలా ఉంటుందో అదే మాదిరినే ఉంటుందండి. బ్యాక్ సైడ్ ఒక 4 మెంబర్స్ కూర్చోబెట్టవచ్చు, లోపల ఒక 4 మెంబర్స్ కూర్చోబెట్టుకోవచ్చు. ఈ విధంగా అన్ని ఆప్షన్స్ దీంట్లో కూడా ఉంటాయండి. పూర్తిగా మనకు సిఎన్జి ఆటో ఎలా ఉంటుందో సేమ్ సిఎన్జిలో షేర్ ఆటో ఎట్లా వస్తుందో అదే మాదిరినే ఎలక్ట్రిక్ ఆటో కూడా మనకు ఓఎస్ఎం స్ట్రీమ్లో అయితే ఉందన్నమాట. ఓఎస్ఎం అంటే ఒమేగా సీకి మొబిలిటీ అనమాట. ఓఎస్ఎం అంటే ఇది చాలా కాలంగా ఉంది. ఇది ఏమంటే ఇక్కడ మనకు తిరుపతిలో ఇప్పుడు కొత్తగా వచ్చిందనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అందరికీ బాయ్.